road by the ocean, where the wind sings through the night. You're sitting right beside me, golden sunset in your eyes. Every mile becomes a memory, every laugh a little spark, and the world feels so much lighter with you glowing in the dark. No maps, no plans, just feeling, two hearts running in the breeze. If this is what forever means, then baby stay. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే నేను మీకు మీరు చూసిన సాంగ్ జస్ట్ నేను 5 మినిట్స్‌లో చేశాను. అది ఇప్పుడు ఎలా చేయాలో మీకు ఆటోమేట్ చేసి విస్క్‌ని, మెటాని ఆ 2 ఇషెస్ మనం ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఆటోమేటిక్‌గా అవే జనరేట్ అయ్యేలా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. గైస్, ఈ వీడియో కొంచెం మీకు లెంతీ ఉండొచ్చు. ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం లెంతీగా అనిపిస్తుంది. మీకు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా త్వరగా చేసుకోవచ్చు సాంగ్స్ కానీ, మీరు మూవీస్ కానీ. సో, ఫస్ట్ మీరైతే క్రోమ్ వెబ్ స్టోర్‌కెళ్ళండి. మీరు క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ అని కొట్టినా వస్తుంది. అక్కడికెళ్లారంటే మీరు 2 యాడ్-ఇన్స్ అయితే మీకు ప్లగిన్స్ మీరు యాడ్ చేసుకోవాలి క్రోమ్‌కి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆటో విస్క్. ఈ విస్క్‌లో మనం ఇమేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తే మనందరికీ తెలిసింది కదా! ఇప్పుడు మనం ఆ ఇమేజెస్ ఆటోమేటిక్‌గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఈ యాడ్-ఆన్‌తో. సో, నేనైతే ఎక్స్‌టెన్షన్ యాడ్ చేశాను. సో, ఇంకొకటి మనకు కావాల్సింది ఆటోమేటా. సో, మెటాయి మనము అన్‌లిమిటెడ్‌గా వీడియోస్ చేసుకోవచ్చు కదా! డైలీ ఒక 40 వీడియోస్ దాకా చేసుకోవచ్చు. సో, మోర్ దెన్ అయితే మనకి ఇష్యూ వస్తుంది. 40 వీడియోస్‌ని ఆటోమేటిక్‌గా ఎలా చేసుకోవాలో చెప్తా ఇప్పుడు. మీరైతే ఆటోమేటిక్‌గా యాడ్ టు క్రోమ్ కొట్టండి పైన. సో, మనకి ఇది కూడా యాడ్ అయిపోయింది. సో, ప్రెజెంట్ మనకి 2 యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వన్ బై వన్‌లో ఫస్ట్ ఇమేజెస్ క్రియేట్ చేసి, తర్వాత వీడియోస్ క్రియేట్ చేసి, మెటా యూజ్ చేసి కంప్లీట్ వీడియో సాంగ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం చాట్‌జీపీటీకెళ్ళి మనకి ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో, జస్ట్ మనం విస్క్‌ని, మెటాని డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా సాంగ్ అదే వస్తదని అలా అనుకోకండి. సో, మనకి నచ్చిన సాంగ్, నచ్చిన హీరో, హీరోయిన్ కావాలంటే మనం ప్రాంప్ట్స్ అయితే ఇవ్వాలి. నేనైతే చాట్‌జీపీటీ లాగిన్ అయిపోయాను. సింపుల్ ప్రాసెసే. జీమెయిల్‌తో లాగిన్ అయిపోండి. ఇక్కడ నేనేమిస్తున్నా అంటే నేనొక వీడియో సాంగ్ చేయబోతున్నాను. సో, నాకొక మంచి ప్రాంప్ట్ సజెస్ట్ చేయమని ఇస్తున్నా. సో, ఎలాంటి వీడియో సాంగ్ అంటే వాళ్ళు ఇండియా నుండి లండన్ ట్రిప్‌కెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, వాటి రిలేటెడ్ నాకు ప్రాంప్ట్స్ కావాలని నేను తెలుగులోనే ఇస్తున్నా. సో, ఇంగ్లీష్‌లో అయితే మనం అంత క్లారిటీగా చాట్‌జీపీటీకి అర్థమయ్యేలా చెప్పలేము. అంత ఫ్లూయెంట్ కాదు కాబట్టి. సో, నేను తెలుగే యూజ్ చేస్తాను మ్యాక్స్ 99%. సో, నేను అదే టైప్ చేశాను. వాళ్ళిద్దరు లండన్‌కెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఇండియా నుండి ట్రావెల్ చేసి. సో, దానికి నాకు ప్రాంప్ట్స్ కావాలని ఇచ్చాను. సో, జస్ట్ మనం ఫస్ట్ హీరో, హీరోయిన్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే. అది మనమే చేయాలి. అది ఆటోమేటిక్‌గా చేయడం చాలా కష్టం. ఎందుకంటే మంచి హీరో, హీరోయిన్ ఉంటే మనకు చూడడానికి బావుంటుంది కదా! సో, అందుకే మనమే పిక్ చేసుకోవాలనమాట హీరో, హీరోయిన్‌ని. మనకు ప్రాంప్ట్స్ వచ్చాయి కదా! సో, నెక్స్ట్ కావాల్సింది మనకు లైక్ ఇప్పుడు ఆ కపుల్స్ ఎలా లైక్ ఎలాంటి ఎలాంటి వాళ్ళు కావాలి? లైక్ ఇండియా వాళ్ళు కావాలా? సో, లేకంటే మోడర్న్ ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళు కావాలా? లేకుంటే ఫ్యూచరిస్టిక్ వాళ్ళు ఆ టైప్ కావాలా? సో, ఇన్నోసెంట్ వాళ్ళు కావాలా? అది సజెస్ట్ చేస్తుంది. మనకు ఇది కాదు కావాల్సింది. మెయిన్ కావాల్సింది ఒక మేల్ కావాలి, ఒక ఫీమేల్ ప్రాంప్ట్ కావాలి. సో, నేను అదే అడిగాను. సో, నాకు సజెషన్ మేల్, ఫీమేల్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో, నాకు ప్రాంప్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ 2 ప్రాంప్ట్స్ తీసుకెళ్ళి విస్క్‌లోకెళ్ళి చేద్దాం. సో, విస్క్‌కెందుకెళ్తున్నావు? నువ్వు విస్కే కదా ఆటోమేట్ చేయడం ఎందుకెళ్తున్నావు అని డౌట్ రావచ్చు. సో, జస్ట్ ఈ 2 ఇమేజెస్ క్రియేట్ చేయడానికి విస్క్‌కెళ్తున్నాం. సో, రెస్ట్ ఎవ్రీథింగ్ మనం ఆటోమేట్ చేద్దాం. ఎంటర్ టూల్‌కెళ్ళండి. విస్క్ ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు మీరు. వీపీఎన్ అవసరం లేదు. మనమైతే ఫస్ట్ హీరోనైతే క్రియేట్ చేద్దాం. జస్ట్ మనకి ఒక హీరో, హీరోయిన్ పిక్ కావాలి. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటే అవే యూజ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మీకు అవసరమే లేదింకా. ఒకవేళ మీరే హీరోగా మీకు నచ్చిన వాళ్ళు హీరోయిన్‌గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మీరు. ఇదంతా ప్రాసెస్ మీకొద్దు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటుంది. మనకైతే హీరో క్యారెక్టర్ జనరేట్ అయిపోయింది. నేనైతే అక్కడ 25 ఇయర్స్ పెట్టాను. కొంచెం హీరో బెటర్‌గా ఉంటుంది కాబట్టి 6 వచ్చాయి కదా మనకు. దీంట్లో హీరోయిన్ మంచి మంచి ఇమేజ్ మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, నాకు ఈ ఇమేజ్ బావుంది. డౌన్‌లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ మనకు కావాల్సింది హీరోయిన్. హీరోయిన్ ఎంత బావుంటే ఇలాంటి లండన్ సాంగ్స్‌కి అంత వాల్యూ ఉంటుందనమాట యూట్యూబ్‌లో. సో, అందుకే హీరోయిన్ బాగా ఉండడానికి మీరు మంచిగా ఉండడానికి చూసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు హై క్లారిటీ సాంగ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. మోడర్న్ వాళ్ళు కాబట్టి చాలా బావుండాలి. సో, మనం జనరేట్ చేసాం. ఒక 6 ఇమేజెస్ దాకొస్తాయి. సో, మనకొకటి పాస్ ఇష్యూ వచ్చింది. ఆ లైట్ మనకి 5 వచ్చాయి కాబట్టి 5లో సెలెక్ట్ చేసుకుందాం. సో, హీరోయిన్ మంచిగా చూడడానికి అట్రాక్టివ్‌గా ఉండాలి. అలా అయితే మనకి వీడియో సాంగ్ కూడా చాలా బావుంటుంది. సో, డన్. మనకు హీరో, హీరోయిన్ ఇద్దరొచ్చేసారు. మీకు వాళ్ళ ఇమేజెస్ కూడా చూపిస్తాను.
ఫస్ట్ హీరో ఇమేజ్ చూద్దాం. సో, ప్రెజెంట్ హీరో ఇమేజ్ వచ్చేసింది. సో, నెక్స్ట్ మనకి హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని యూజ్ చేసి మనం ప్రాంప్ట్స్ నార్మల్‌గా వీళ్ళు క్రియేట్ చేయాలంటే సబ్జెక్ట్‌లోకెళ్ళి వాళ్ళిద్దరిని యాడ్ చేసి చేసుకుంటా పోవాలి. అంత లాంగ్ ప్రాసెస్ మనకొద్దు. ఎందుకంటే చాలా టైమ్ టేకింగ్ అది. ఆల్‌మోస్ట్ మనకి ఒక 1 ½ అవర్ పడుతుంది. మంచి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి వీడియో సాంగ్‌కి. బట్ ఇప్పుడు మెటా అయితే మెటా అయితే కాదు సారీ విస్క్‌తో మీరు ఆటోమేట్ చేసి సింపుల్‌గా చేసుకోవచ్చు. నేనైతే ప్రాంప్ట్స్ అడిగాను ప్రెజెంట్. ఇప్పుడు నాకు ప్రాంప్ట్ సజెషన్ ఇచ్చాను. నాకు 4 ప్రాంప్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే నాకు ప్రాంప్ట్స్ వన్ బై వన్ కావాలి. ఇప్పుడు నేను చెప్పే మీరు ప్రాసెస్ ఇదే ఫాలో అవ్వండి. కొంచెం మీరు కొంచెం మీరు చేంజెస్ చేసినా కూడా మీకు అవుట్‌పుట్స్ క్లమ్జీగా అయిపోతాయి. సో, అందుకే ఇప్పుడు నేను ప్రెజెంట్ వన్ బై వన్ నాకు కావాలని ఇస్తున్నా. వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసేది. మనకు ఒక 12 ప్రాంప్ట్స్ వన్ బై వన్ అయితే వచ్చాయి ఇప్పుడు. చూడండి. సీన్ 1, సీన్ 2, సీన్ 3 అలా సీన్ 12 దాకా వచ్చాయనుకుంటా. చూడండి మనకి జనరేట్ అవుతూ ఉన్నాయి. మనకు సీన్ 12 దాకా 12 వచ్చేసాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకొకటి మెయిన్ థింగ్ మనకక్కడ సీన్ 8, సీన్ 9 అని వచ్చాయి గదా! కాఫీ డేటు, రెడ్ బ్లూ ఇవన్నొద్దు. రెడ్ బస్సు ఇవన్నీ ఒద్దు మనకు. ఇవన్నీ తీసేయాలి. సో, నేను జస్ట్ ప్రాంప్ట్స్ ఒక్కటి వన్ బై వన్ ఇమ్మని చెప్పాను. ప్రాంప్ట్స్ ఇప్పుడు వన్ బై వన్ వచ్చాయి మనకు. దీంట్లో గూడా మనం ఇంకొకటి తీసేయాలి. ఏంటంటే నంబరింగ్ ఉంది. నంబరింగ్ గూడా ఒద్దు మనకు. నంబరింగ్ లేకుండా జస్ట్ మనకి ప్రాంప్ట్స్ ఒకటే కావాలి వన్ బై వన్ విత్ స్పేస్ అంతే. లైక్ చూడండి. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ అవుట్‌పుట్స్ వచ్చాయి. ఈ అవుట్‌పుట్స్ అయితేనే మనం డిస్క్‌లో ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయడానికి ఇలా ఉంటేనే మనకు అక్కడ వర్కౌట్ అవుతుంది. సో, అందుకే నేను చాలా స్లోగా చెప్పాను. ఫస్ట్ టైమ్ గదా! మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. కొంచెం లెంతీ అవుతుంది వీడియో. బట్ మీకు వన్స్ మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాక చాలా త్వరగా చేస్తారు వీడియో సాంగ్స్. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే ఆటో బిస్క్‌లో ఇలా వస్తుంది. ఇక్కడ మీకు లైక్ మీకు 1:1 కావాలా? 6:9 కావాలా? 9:16 కావాలా? సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని అవుట్‌పుట్స్ కావాలి మీకు ఒక్క ప్రాంప్ట్‌కి సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ 2 సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే మనకు ఒక ఇమేజ్ రాకుండా ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకో కాబట్టి. ఇక్కడ మీరైతే హీరో, హీరోయిన్ ఇవ్వాలి సబ్జెక్ట్ లైన్‌లో. మనం విస్క్‌లో సబ్జెక్ట్ సీన్ స్టైల్ ఎలా ఉందో ఇక్కడ అలానే అడుగుతుంది. సబ్జెక్ట్‌లో మనం హీరో, హీరోయిన్ ఇస్తాంగా మామూలుగా ప్రొసీజర్. సేమ్ ఇది గూడా అలానే ఫాలో అవుతాం ఇక్కడ. హీరో, హీరోయిన్ ఇచ్చేసాం. ఇప్పుడు ప్రాంప్ట్ లిస్ట్ ఉంది. ప్రాంప్ట్ ఇవి ఉన్నాయి కదా! సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వండి మీరు. సేమ్ ఇలానే ఉండాలి ప్రాంప్ట్స్. మీకు 1 వచ్చి, 2 వచ్చి అలా ఉండకూడదు. జస్ట్ ఇలానే ఉండాలి ప్రాంప్ట్స్. నంబరింగ్ ఉండకూడదు. ఏమి ఉండకూడదు. జస్ట్ మనకు వన్ బై వన్ లైన్ గ్యాప్ ఉండాలంతే. కింద మీరు చూసారంటే 12 ప్రాంప్ట్స్ మనకొచ్చేసాయి. వన్ బై వన్ అది ఆటోమేటిక్‌గా తీసుకొని చూసారా ప్రాంప్ట్స్? ఒక రోలో ప్రాంప్ట్ తీసుకొని సెకండ్ రో సెకండ్ ప్రాంప్ట్ అలా తీసుకుంది. అదే మీకు 1, 2 ఇచ్చారనుకోండి 1కి ఒక సెపరేట్ తీసుకుంటుంది. ప్రాంప్ట్‌కొకటి. 2కి ఒకటి సెపరేట్ మళ్ళీ 3కి. అందుకే నేను మీకు 1, 2 వద్దు చెప్పాను. మీకిక్కడ ఫోల్డర్ చేసుకోండి. నేనైతే విస్క్ సాంగ్ అని ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఫోల్డర్ అదే క్రియేట్ చేసుకొని ఇమేజెస్ దాంట్లో పెడుతుందనమాట. ఆటో డౌన్‌లోడ్ పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా అదే డౌన్‌లోడ్ అయిపోవాలి. సో, మీరు యాక్టివేషన్ సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. వన్స్ మీరు స్టార్ట్ కొట్టాక మీరింక మీ పని చూసుకోండి. ఆటోమేటిక్‌గా ఇవి డౌన్‌లోడ్ అయిపోతాయి. మనం ఏదైతే ఫోల్డర్ ఇచ్చుకోమో విస్క్ సాంగ్ అని ఇచ్చాం గదా! విస్క్ సాంగ్ క్రియేట్ అయిపోయింది డౌన్‌లోడ్‌లో అక్కడ మీరెళ్లి చూసుకుంటే ఫోల్డర్ క్రియేట్ అయుంటుంది. ఒక్కొక్క ఇమేజ్ దాంట్లో మనకి యాడ్ అవుతూ ఉంటుంది. నేను కొంచెం స్పీడ్ అప్ చేస్తాను. ఇంకా సేమ్ అనమాట. మీరింక ఇది ఇట్లా పెట్టేసి మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ ఇట్లా పెట్టాలంటే లేదు. మీ వర్క్ మీరు చేసుకోవచ్చింక. సో, మనకు కొంచెం స్పీడ్ అప్ చేస్తాను. చూడండి మనకు 2 ఇమేజెస్ వచ్చాయి. అలానే మనకింకా మొత్తం 12 ప్రాంప్ట్స్ అంటే 24 ఇమేజెస్ కావాలి. 24 ఇమేజెస్ మనకొక ఒక 2-3 మినిట్స్‌లో జనరేట్ అవ్వడం అయిపోతాయి మనకు. కొంచెం పేషెన్స్‌తో ఉండాలి. మనకి ఎఫర్ట్ లేదింక. మనం ఆటోమేటిక్‌గా అవే అయిపోతాయి. మనం సైడ్‌కెళ్ళిపోవచ్చింక. మనకు వేరే వర్క్ గూడా చూసుకోవచ్చు. ఆటోమేట్ చేసుకోవడం అంటే ఇదే అనమాట ఇంకా. సో, మనకింక డౌన్‌లోడ్ అవుతూ ఉంటాయి. సో, బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే మనం వీడియో ప్రాంప్ట్స్ కూడా క్రియేట్ చేద్దాం. మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాం విస్క్‌కి. మనం మెటాకి వీడియో ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇమేజ్‌కి వీడియో ప్రాంప్ట్ ఇవ్వాలి కదా! మెటాయిలో. అప్పుడైతే మనకు వీడియోస్ బాగొస్తాయి. మీరు ఇవ్వకున్నా ఏం కాదు. ఇచ్చామంటే మనకి ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ ఒస్తాయి. అందుకు నేను సజెస్ట్ మెటాయే వీడియో ప్రాంప్ట్స్ ఫర్ ఆల్ థిస్ 12 ప్రాంప్ట్స్ అని ఇస్తాను. సేమ్ మనకు నేను ఇంతకుముందు విస్క్‌లో ప్రాంప్ట్స్ ఎలా ఇచ్చానో సేమ్ అలానే వస్తాయి చూసారా? నంబరింగ్ లేదు, ఏం లేదు. మీరు మెటాయిలో కూడా నంబరింగ్ ఒద్దు. ఇలానే ఫాలో అవ్వండి ప్రొసీజర్ మొత్తం. సో, మనకు ప్రెజెంట్ అయితే ఇవి అయిపోతున్నాయి. చూద్దాం మనకు రైట్ సైడ్ చూస్తే సో, ఆల్‌మోస్ట్ మనకు అయిపోతున్నాయి. కొంచెం స్పీడ్ అప్ చేద్దాం. స్పీడ్ అప్ చేస్తే ఆల్‌మోస్ట్ మనకి 24 ఇమేజెస్ వచ్చేసాయి. మీకు ఒక్కసారి నేను చూపిస్తాను 24 ఇమేజెస్.
సో, డన్. మనకైతే అయిపోయాయి కదా! ఇప్పుడు నేను డౌన్‌లోడ్స్‌లోకెళ్తే మీకు ఫోల్డర్ క్రియేట్ అయింది 'విస్క్ సాంగ్' అని. అక్కడికెళ్ళి ఇమేజెస్ చూడండి. ఇమేజెస్ మనకి 24 వచ్చుంటాయి. దీంట్లో మనకు కావాల్సింది 12. సో, ఒక్కొక్కటి డూప్లికేట్ కదా! డూప్లికేట్‌లో రెండిట్లో ఒకటి మంచిది పిక్ చేసుకుందాం మనం. మంచిది పిక్ చేసుకొని ఇంకొకటి డిలీట్ చేద్దాం. సో, మనకు రిఫరెన్స్‌గా 2 ఉంటేనే బెటర్ అనమాట. ఒక్క ఇమేజే సరిగ్గా రాలేదనుకోండి, మనం దాంతో సర్దుకుపోవాల్సొస్తుంది. అలా వద్దు. ఇక్కడ మీరు 4 చేసుకోవచ్చు ఒకే ప్రాంప్ట్‌తో. సో, మీరు అలా నచ్చనివి ఇప్పుడు దాన్ని డిలీట్ చేసుకొని ఒక్క ఇమేజ్‌ని పెట్టండి. సో, నేనైతే మంచివి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకొకటి డిలీట్ చేస్తున్నా. కొంచెం స్పీడప్ చేశాను. అట్ ద ఎండ్ ఫైనల్‌గా నేనైతే 12 ఇమేజెస్ సో, మంచివైతే మనం పిక్ చేసుకోవాలి. 12 ఇమేజెస్ వచ్చాయి. మిగతా 12 ఇమేజెస్ బాలేనివి నేను డిలీట్ చేశా. సో, నెక్స్ట్ మనం మెటా ఎఐ దానికి మీరు క్లిక్ చేసారంటే గో టు మెటా ఎఐ అని వస్తుంది. మీకు విస్క్ ఇంతకుముందు చూసాం కదా! అది విస్క్‌లో ఉంటేనే విస్క్ లేకున్నా కూడా వర్కౌట్ అయింది. బట్ ఇక మెటా ఎఐ అలా కాదు. మీరు ఈ యాడ్ అని వాడాలంటే ఎక్స్‌టెన్షన్ ఖచ్చితంగా మెటా ఎఐ పేజ్‌లో ఉండే వాడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతకుముందు ఉన్న ఇమేజెస్ మనం ఇక్కడ అప్‌లోడ్ చేద్దాం వన్ బై వన్. ఇక్కడ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు. మనకి ఇమేజెస్ 1-12 నేమింగ్ ఉంది కదా! మీరైతే 1-12 ఇప్పుడు డేట్ మోడిఫైడ్ అని పెట్టుకొని 1-12 సెలెక్ట్ చేసుకోండి అని అప్‌లోడ్ కొట్టండి ఇక్కడ. ఇక్కడ మనకు అప్‌లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏ టు జెడ్డా, జెడ్ టు ఏనా ప్రెజెంట్ మనం 1-12 కాబట్టి ఏ టు జెడ్ చాలు. ఒకవేళ మీకు 12-1 ఉంటే జెడ్ టు ఏ సెలెక్ట్ చేసుకోండి. సో, మనం ఇంతకుముందు వీడియో ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాం మెటాయి అవి కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. సో, గుర్తుపెట్టుకోండి వన్ బై వన్ ఉండాలి. నంబరింగ్ వద్దు, ఏమొద్దు. కొంచెం మిస్ అయినా కూడా మనం ఇచ్చిన ఇమేజెస్‌కి వేరే వేరే వస్తాయి ఔట్‌పుట్స్. సో, అందుకే ఇది మీరు ఇవ్వడం ఒక్కటే చాలా కొంచెం అనమాట. మనకు జాగ్రత్త చేయాలి. వన్స్ ఇచ్చాక ఫ్రీ ఇంకా. ఇచ్చేసాను స్టార్ట్ చేశాను చూడండి. ఆటోమేటిక్‌గా అదే మనకు మినిమైజ్ చేసుకొని స్క్రీను వన్ బై వన్ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో, నేను కర్సర్ గాని ఎక్కడికి జరపట్లేదు చూడండి. ఆటోమేటిక్‌గా అదే అవుతుంది. బట్ ఆటోమేటా ఎక్స్‌టెన్షన్ ఉంది కదా! దీంట్లో ఒక చిన్న ఫాల్ట్ మీకు చెప్తున్నా. మీరు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం కదా! ఫస్ట్ వీడియో జనరేట్ అవుతుంది. మనకు ఆటోమేటిక్‌గా కొన్ని వీడియోస్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. అవి ఏంటివంటే ప్రీవియస్‌గా నేనిప్పుడు మీరు స్క్రీన్ మీద చూసారంటే లార్డ్ గణేష, లార్డ్ శివ ఉన్నారు కదా! వాళ్ళ వీడియోస్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. అదొక్కటే ఫాల్ట్ అనమాట. సో, పర్లేదు. మీరు డౌన్‌లోడ్‌కెళ్ళి మళ్ళీ డిలీట్ చేసుకోండవి. వాటితో పాటు మనం జనరేట్ చేసుకున్న 12 వీడియోస్ కూడా వచ్చినాయి. చూడండి. సో, మనం పెట్టింది 12 బట్ డౌన్‌లోడ్ అయింది మనకు ఆల్‌మోస్ట్ ఒక 30 డౌన్‌లోడ్ అయ్యాయి. ఆ 30 దాంట్లో మనం నచ్చనివి అట్లనే పెట్టి డిలీట్ చేసుకోండి. సో, మనకి ఏవైతే కావాలో అవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇంకొక ఫోల్డర్‌కేసుకోండి మనకు కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇదొక్కటే అన్నమాట ఫాల్ట్ ఇక్కడ ఆటోమేటాతో. విస్క్‌లో అలా ఉండదు. ఏవైతే మనమైతే ఇచ్చామో అవొక్కటే డౌన్‌లోడ్ అయితాయి. దీంట్లో అలా కాదు. ప్రీవియస్‌గా మనం మెటాలో ఏవైతే క్రియేట్ చేసుకున్నామో అవి కూడా కొన్ని కొన్ని డౌన్‌లోడ్ అవుతున్నాయి మధ్య మధ్యలో. అదొక్కటే ఫాల్ట్. మేబీ దాన్ని ఫిక్స్ చేశారనుకుంటున్నాను. సో, దీన్ని మనం కాపీ చేసుకొని మనది విస్క్ సాంగ్ ఉంది కదా! అక్కడ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్యాప్‌కట్‌కెళ్ళి ఇవన్నీ అక్కడికి డ్రాగ్ చేసుకుందాం. సో, క్యాప్‌కట్ అనే కాదు మీ మొబైల్‌లో కానీ మీరు దగ్గర ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉంటే మీరు ట్రై చేయండి. సో, బట్ మీకు ఈ ఎక్స్‌టెన్షన్ ఓన్లీ మనకు ల్యాప్‌టాప్‌కి సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌లో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, డన్ నేనిచ్చాను కదా! ఇంకా నెక్స్ట్ థింగ్ మనం చేసుకోవాల్సింది మనం సాంగ్స్ కూడా ఉంది. బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే మీరు ఒక ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చాలా మెయిన్ థింగ్ అనమాట. ఫిల్టర్ ఇప్పుడు మూవీ కూడా వాళ్ళు తీసే కెమెరా చాలా వచ్చిన అవుట్‌పుట్ చాలా సింపుల్‌గా ఉంటుంది కెమెరాలో. బట్ వాళ్ళు కలర్ గ్రేడింగ్, లైటింగ్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల చాలా బాగా వస్తాయి. సో, అలానే ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో, మనం ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఒక్క ఫిల్టర్ యాడ్ చేస్తే సో, ఆటోమేటిక్‌గా మొత్తం సాంగ్ చూడండి డిఫరెంట్ లైక్ ఇప్పుడు 'లండన్ వైబ్' వచ్చేస్తుంది. చూసారంటే మీరు ఒక 2, 3 ఫిల్టర్స్‌తో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాంగ్స్ క్రియేట్ చేసుకోవాలి. సాంగ్ గూడా మెయిన్ గదా! సునోయికెళ్దాం. సో, ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. సునోయిలో మీరు చేసుకోవచ్చనమాట ఫ్రీగా. మీరు మీకు పక్కా ఇంగ డైలీ ఇలా చేసుకుంటా అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి కమర్షియల్ పర్పస్ వాడుకోవడానికి. క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొడితే మీకిక్కడ లిరిక్స్ స్టైల్ అడుగుతుంది. మీరు ఒకవేళ సింపుల్‌గా అయినా నార్మల్ లవ్ సాంగ్ కావాలన్నా అదే జనరేట్ అయిపోతుంది. మీకు కస్టమ్ సాంగ్ చేసుకోవాలనుకుంటే నేనైతే క్రియేట్ గుడ్ సాంగ్ ఫర్ దిస్ వీడియో అని ఇచ్చాను. సో, మన చాట్‌జిపిటీలో ఆల్రెడీ కన్వర్జేషన్ ఉంది కాబట్టి నేను మంచి సాంగ్ క్రియేట్ చేయండి అని చెప్పాను ఆ వీడియోకి. సో, మనకు తెలుగు వచ్చాయి లిరిక్స్. సో, తెలుగు కాదు మనం ఒకసారి ఇంగ్లీష్‌లో ట్రై చేద్దాం. ఎందుకంటే లండన్ కాబట్టి ఇంగ్లీషు సెట్ అయిపోతుంది. సో, లుకింగ్ లైక్ తను కూడా ఒక ఫారెన్ అబ్బాయిలా ఉన్నాడు. సో, అందుకు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. కన్వర్ట్ టు ఇంగ్లీష్. మీకు తెలుగు కావాలంటే తెలుగు అవే సెలెక్ట్ చేసుకోవచ్చు.
తెలుగు సెలెక్ట్ చేసుకొని మీరు సునోయికెళ్ళి అక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కన్వర్ట్ టు ఇంగ్లీష్ అండ్ అలానే నాకు స్టైల్ కావాలి సాంగ్‌కి. అంటే ఇప్పుడు స్టైల్ ఎలా అంటే లైక్ ఇప్పుడు రొమాంటిక్‌గా లేకుంటే ఊపుండే సాంగ్ కావాలా, మాస్ బీట్ కావాలా, ఇవన్నీ ఉంటాయి కదా! అవి మనకు స్టైల్‌లో మనం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ మనం లిరిక్స్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే కింద మీకు చెప్పగా సింపుల్ ఇక్కడ నార్మల్ లవ్ సాంగ్ ఇచ్చినా వస్తుంది. కస్టమ్‌కెళ్ళాక మీరు అక్కడ ప్రాంప్ట్స్ ఇచ్చాక ఇక్కడ స్టైల్ వచ్చింది చూసారా? స్టైల్ మనకొక 4, 5 సజెస్ట్ చేసింది. దీంట్లో బెస్ట్ వన్ మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ నేమ్ ఇద్దాం. మనం సాంగ్ ఏదైతే నేమ్ కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రో వర్షన్ కాకుంటే మీరు నార్మల్ 4.5 సెలెక్ట్ చేసుకోండి. ప్రో తీసుకోండి బెటర్ ఎందుకంటే మీరు కమర్షియల్ వాడుకోవడానికి. కొట్టేసి క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొడితే మీకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఎవ్రీ 10 క్రియేట్స్‌కి మీకు ఒక 2-4 వీడియోస్ దాకా సాంగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో, మీకు ఇంగా యూట్యూబ్ ఇదొకటే మీరొక సెకండరీ పెట్టుకుంటా అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు వర్త్ అనమాట. ఆల్‌మోస్ట్ 500 సాంగ్స్ చేసుకోవచ్చు. ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. మీరు 500 సాంగ్స్ ఒక 4 మంత్స్ వాడుకోవచ్చు. ఒక్కసారి తీసుకుంటే. సో, కాబట్టి తీసుకొని మీరు ట్రై చేయండి. సో, మీరు ఇక్కడికొచ్చాక సాంగ్‌ని ఇక్కడ యాడ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోండి. మీకు క్యాప్‌కట్‌లో కూడా సాంగ్స్ ఉంటాయి. మీరిక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు ఇట్లా. చేసుకొని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ క్యాప్‌కట్ కూడా మీరు వాడుకోవద్దండి. ఎందుకంటే మీకు కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు. ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. విస్క్ అండ్ మెటా ఏఐ ఆటోమేట్ చేసి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.